ప్రభునామం పేరిట కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద వేదిక దిగువనున్న నా తోటి దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. తమ్ముడు స్వామి గారిని 16 సంవత్సరాల క్రితం చెప్పిన ఆ వ్యక్తిని మళ్ళా నేను చూశాను. ఈరోజు అదే జీవం, అదే భాష. అంటే నా మనసులో కొద్దిమంది ఉంటారు, వారు అప్పుడున్నట్టే ఉండాలని కోరుకుంటాను. నేను అదే జీవం చనిపోయే వరకు ప్రవహించాలని కోరుకుంటాను. అలా మళ్ళా చూశాను, కన్నీళ్లతో వాక్యం విన్నాను. దానికి నేను దేవునికి రుణస్తుని. మేము వెళ్ళిపోతాం, సేవకుడు ఉండడు, కానీ వెనకాల సేవ చేసేవాడు ఉంటారు. పరిచారకుడు సమాధి చేయబడతాడు, వాస్తవం, కానీ పరిచర్య సమాధి చేయబడకూడదు. దానికి నేను పోయిన సంవత్సరం చెప్పాను, నేను మళ్ళా రాలేనేమో మీ మధ్యకి, తమ్ముడు స్వామిని సాల్మన్ని విడిచిపెట్టకండి మీరు అని ఇలాగే చెప్పాను. గుర్తుండి ఉండాలి మీకు. అదే రీతికి ఈ రోజున తమ్ముడు రజనీకాంత్ నేను ఇంతకుముందు చూడలేదు, కానీ గుడివాడ అంత్యోకి యూత్ మీటింగ్కి ఆ తమ్ముడిని పిలిచారు. నేను లేను, యవనస్తులు. ఆ తమ్ముడు వచ్చాడు, వెళ్ళాడు, కానీ నేను తన వర్తమానం కూడా వినలేదు. తను కూడా చూడడం నేను మంచిగా భావిస్తున్నాను. ఈ ఉదయకాలం నా ధ్యానం 71వ కీర్తన. 71వ కీర్తనలో 21వ వచనం నన్ను ఆపేసింది. 71వ కీర్తనలో 21వ వచనం నన్ను ఆపింది. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి ఇలా అన్నాను, పైదొద్దులే ప్రభువా, కింద దివు చాలు నాకని. పైవద్దు ప్రభువా. క్రైస్తవ్యంలో పేరు ప్రఖ్యాతులు చేయటం అనేది చాలా ప్రమాదకరంగా మారిపోయింది. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్. యాక్చువల్గా కనపడకుండా ఉండాలి అన్నది రక్షించబడే సేవకు వచ్చిన తొలి రోజు నుంచి నాకున్న ఆశ. కనపడకూడదు. అందుకనే ఎక్కడ నా ఫోటో కనపడనివ్వను. కానీ అలాంటి నన్ను బలవంతంగా టీవీలోకి లాక్కొచ్చారు. కనపడకూడదు అనుకున్నాను. పుస్తకాలు రాసి నేను చనిపోయిన తర్వాత ప్రింట్ చేసుకోవాలనుకున్నాను, చేసుకోమన్నాను. నేను బ్రతికుండగానే ప్రింట్ చేశారు. దీనివల్ల నేను మరుగున ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళాలని. మత్తయి చనిపోయాక ఆ పేరు వచ్చింది. మార్కు చనిపోయిన తర్వాత దానికి ఆ పేర్లు వచ్చినాయి. బతికుండగా వాళ్ళ పేర్లు రాలా. అలా ఉండాలని తలంచాను, అని సాధ్యం కాల. దేవుని మహిమను దొంగిలించాననే భయం నా అంతరంగంలో ఇప్పటికీ ఉంది. ఈరోజు ఈ వచనం చదువుతున్నప్పుడు ఇలా అనుకున్నాను, 2వ పదం నా జీవితంలో నెరవేర్చు. నీవు నా తట్టు మరలి నాకు నెమ్మది దయచేయి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీరు చెప్పండి, మీ అంతరంగంలో నెమ్మది ఉందా? కుటుంబంలో నెమ్మది ఉందా? సహవాసంలో నెమ్మది ఉందా? లేదు. ఇది కారణం. తమ్ముడు చెప్పాడు వర్స్ పెట్టి, వాక్యానికి ఎక్కడ ప్రాధాన్యత ఉండదో, వ్యక్తులకు ప్రాధాన్యత ఉన్న చోట వాక్యం ఉండడానికి ఆస్కారం ఉండదు. గుర్తుపెట్టుకోండి. వేర్ వీఆర్ ప్రైజింగ్ ఎ పర్సన్, దేర్ వీఆర్ గోయింగ్ టు లూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అనుమానం ఏం లేదు. మీకు సహవాస నాయకుడు విగ్రహం అయిపోయిన రోజున వాక్యం మీలో ఉండదు. మీరు ఎంత నేర్చుకోండి, అది ఉండదు. నెంబర్ 1. రెండవది, మనం చేస్తున్న ఆరాధన క్రమం మనకు విగ్రహం అయిపోతే దేవుని వాక్యం మనలో ఉండదు. ఓ రోజు సంఘంలో ఒక ఆయన ఆరాధన వర్తమానం బదులు మెయిన్ మెసేజ్ చెప్పేశాడు. అంటే ఆయన ఆరాధన అనుకుంటున్నాడు, మెయిన్ మెసేజ్ చెప్పేశాడు.
నేను లేచి అన్నాను, మెయిన్ మెసేజ్ అయిపోయింది, రొట్టె పనిచేయండి, ఆరాధన వర్తమానం తర్వాత చెప్తానులే అన్నాను. అనంటే సంఘ పెద్దల కళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి మీరు? అవును, క్రమమా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపా? చాలా సహవాసాలు మనం ఆచరిస్తున్న సహవాసాల్లో క్రమం విగ్రహం అయిపోయింది. ఇక్కడికి జాన్ కెనడీ గారు వచ్చేవాడు, సైకిల్ మీద సాల్మన్ గారు, ఆయన ఈ గ్రామాలన్నీ తిరిగాడు. ఆయన మాట అన్నాడు, మర్చిపోలేను. అదేమిటో తెలుసా? చివరికి ఆశీర్వాద ప్రార్థన సహితం విగ్రహంగా మారిన మనకి అన్నాడు ఆయన. గుండె గుబేలంత రోజు నేను విన్నప్పుడు. ఎక్కడ మనకు తెలియకుండానే ఆచారాలు వచ్చేస్తాయో అక్కడ దేవుని వాక్యం ఉండడానికి అవకాశం లేదు. మన హృదయాలలో దేవునికి తప్ప మరి దేనికి ప్రాధాన్యతనిచ్చిన, ముందే చెప్పాడు కదా, వీటిని విడిచిపెట్టండి అనే పదం తమ్ముడు చెప్పాకనే వాక్యం యొక్క ప్రాధాన్యతను చెప్పారు. వాక్యం మనకు మార్గదర్శి. వాక్యం సమృద్ధి జీవానికి రహస్యం. వాక్యం జై జీవితానికి సూత్రం. వాక్యం లేని చోట ప్రభు కాదు ఉండేది, ఉజ్జీవం కాదు ఉండేది, ఉద్రేకం మాత్రమే. మర్చిపోకండి. నేను ఇది ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో ఇంకొకటి వచ్చింది. అదేమిటంటే, మనకు వాక్యం ఉంటే ఖచ్చితంగా ఏముంటుంది? మనలో నెమ్మది ఉంటుంది కదా. వాక్యం ఉంటే మన కుటుంబంలో ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. వాక్యం ఉంటే మన సహవాసంలో ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటో చెప్తారా? నేను కొంచెం తెలివిగా అడిగాను అని మీరు అనుకోకపోతే, ఐక్యత లేని చోట నెమ్మది ఉండే ఆస్కారం ఉందా? పిల్లలు, భార్య ఒకవైపు, నువ్వు ఒక్కడే ఒకవైపు. కదా? నీ సంఘంలో సంఘ పెద్దల్లో కొంతమంది నీ వైపు, కొంతమంది మరోవైపు. ఏం లేదు, ఐక్యత లేదు. కుటుంబంలో ఐక్యత లేదు, సంఘంలో ఐక్యత లేదు. మరి నీకు వాక్యం ధ్యానించడానికి, ఏకాంతానికి అవకాశం ఎక్కడా? ప్రభుతో వ్యక్తిగతంగా గడపడానికి సమయం ఎక్కడా? వినబుద్ధి పుట్టించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ మన ప్రయత్నం దగ్గర వీఆర్ అట్ ఫెయిల్యూర్. మనం విఫలం అయ్యాం. ఇందుకొరకు ఐక్యతను గురించి 3-4 తలంపులు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, తమ్ముడిని బలపరిచి మీ నామ మహిమ కొరకై మీరు వాడుకున్నారు. తల ఉంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. రాబోయే తరాలకు మహిమకరమైన మీ పాత్రగా మీరు బలపరిచి వాడుకోండి. ఈ సహవాసం కోసం ప్రార్థిస్తున్నాను. ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగిన వారిగా ప్రతి వ్యక్తి ఉన్నట్లు వారి అంతరంగంలో ఉన్న వాటన్నిటినీ తీసివేసుకుని వాక్యానికి చోటిచ్చేట్టుగా ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘ పెద్దని, ప్రతి పరిచారకుణ్ణి, ప్రతి సువార్థికుణ్ణి, ప్రతి సేవకుణ్ణి దయచేసి దర్శించుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ అధ్యాయం 20 నుండి 23 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు.
వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చిన్నాను. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉండునట్లు నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఇక్కడ వారు సంపూర్ణులు చేయబడి ఏకముగా ఉండునట్లు. ఎదుగుదల సంపూర్ణత వైపుకు, ఎదుగుదల పరిపూర్ణత వైపుకు. సంపూర్ణత, పరిపూర్ణత అనే రెండు పదాలు ప్రత్యేకంగా వాడబడ్డాయి లేఖనంలో. ఒక మాట ఫిలిప్పీ పత్రిక దగ్గరికి రండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో ఓ మాట లేఖనంలో స్పష్టంగా రాయబడింది. 12వ వచనంలో మనము భక్తిహీనతను 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితే అని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని ఆయనను అనుకొనలేదు అన్నాడు కదూ. అన్నవాడు 15వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము అన్నాడు. సంపూర్ణ సిద్ధి వేరు, సంపూర్ణులు కావడం వేరు. సంపూర్ణ సిద్ధి అనే పదం పరిపూర్ణతను చెప్పేది, లక్ష్యాన్ని చేరుకోవడం. అది పరిపూర్ణుడు దేవుడు. ఆ స్థాయికి రావడం వేరు. మనకు తెలిసినంత వరకు మనల్ని మనం సరిచేసుకోవడం సంపూర్ణత అనే పదం పలికాడు. మనం సంపూర్ణులం కాగలుగుతాం. మనకు తెలిసింది దాన్ని మనం ఆచరించడం. బాగా జ్ఞాపకం ఉంది నాకు. సుమారుగా 33 years బ్యాక్, బహుశా 33 సంవత్సరాల క్రితం అయి ఉంటుంది. దండకారణ్యంలో చలంపాలెంలో ఐఎం వాళ్ళ కోయా కన్వెన్షన్ పెట్టారు. ఆ కన్వెన్షన్లో సుమారుగా 1500 మంది పైచీలకు కోయాస్ వచ్చారు. వాళ్ళ తెలుగు, నేను వాళ్ళ తెలుగు మాట్లాడతాను. వాళ్ళ తెలుగు మాట్లాడడం నాకు ఇష్టం. వాళ్ళతో కలిసిపోవడం ఇష్టం. వాళ్ళతో కలిసి ఉండడం ఇష్టం. ఎలాగో 1-2 మాటలు చెప్తాను నేను. ఆ రోజు వాళ్ళ దగ్గరికి పోయి వాక్యం చెప్తున్నాను. ఒక 10-15 మందిని ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను అన్నాను, నేను మీకు దేవరు గురించి చెప్పడానికి వచ్చినానరా అన్నాను. వాళ్ళు అరే అంటారు నన్ను, మనం కూడా అరే అనాలి వాళ్ళని. అనకపోతే తక్కువ చేసినట్లు లెక్క. మనల్ని వాళ్ళు అరే అంటారు, మనం మీకు దేవరు గురించి చెప్పడానికి వచ్చినానరా అన్న. వాళ్ళు అన్నారు, అయి పోరా, మాకు బోల్డ్ అంతమంది దేవర్లు ఉన్నారు, మరి కొత్త దేవరు మాకెందుకురా అన్నారు వాళ్ళు. ఇది చెప్పడానికి ఏం దొరకలేదు నాకు. అయిపోయాను ప్రభువా, నేను వీళ్ళకి ఎలా చెప్పాలి అర్థం కాల. ప్రభువుని అడిగాను, అయ్యా నువ్వు సమయోచితమైన మాట నోటి ఉంచుతానన్నావు, ఇప్పుడు వీళ్ళెవరూ చదువుకోలేదు, నేనేం బ్రహ్మాండంగా చదువుకున్నాను అనుకుంటున్నాను, వీళ్ళ ముందు నేను పనికి రావట్లేదు ప్రభువా, జ్ఞానమే నాయన అని అడిగి, అవునరా 7 రాళ్లపల్లిలో దేవరు ఉన్నాడా అన్నాను. ఉన్నాడు. ఆహా, బాయిబొక్కలో దేవరు ఉన్నాడా? ఉన్నాడు. మరి వెంకటాపురంలో ఉన్నాడా? ఉన్నాడు. రే, ఈ దేవర్లందరూ కలిసి ఒక దేవర దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకాళ్ళు వేస్తారు, మీకు తెలుసురా అన్నారు. ఆ దేవర్లందరికీ దేవర్రా, ఆయన గురించి చెప్పడానికి వచ్చినాను. అయితే చెప్పు మళ్ళా అన్నాడు. అంటే వాళ్ళ భాషలో మాట్లాడటం ఇష్టం నాకు. వాళ్ళ భాషలో మాట్లాడుతూ ఒక మాట, నీవు నీ సహోదరుని గాయపరిచావు, ఎప్పుడైనా క్షమాపణ చెప్పావా అని అడిగానండి వాళ్ళని. గాయపరిచావు కానీ క్షమాపణ చెప్పావా అని అడగగానే వాక్యం వింటూ మానేశారు వాళ్ళు. వాక్యం వింటూ మానేసి వెనక్కి ఇలా తిరిగి చేతులు పట్టుకుని, అక్క నన్ను క్షమించవా అని అడుగుతుంది ఆ పిల్ల. ఒకడు లేచి 2 అడుగులు లేచి వెనకాలకి వెళ్ళి, అన్నయ్య నన్ను క్షమించలేని గాయపరిచానని. అలా చూస్తానే ఉన్నాను. మన సహవాసాలలో ఏది లేదో ఆ అభ్యాసాన్ని అక్కడ చూసి ఇలా అనుకున్నాను, వీళ్ళది వర్జిన్ ఫెయిత్, మనది క్షమించండి అడల్టెడ్ సమ్ ఎక్స్టెంట్.
మనకు జ్ఞానం వచ్చింది, పరిజ్ఞానం చేకూరింది, అనుభవం వచ్చింది, మనం స్వచ్ఛతను కోల్పోయాం. విన్న వాక్యానికి వెంటనే విధేయత చూపించకపోతే వాక్యం నీలోనికి వచ్చే అవకాశం లేదు. ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించకపోతే అభ్యాసం చేసే అవకాశం నీకు రాదు. మీరే చెప్పండి, మీరే మాట్లాడండి. చాలా కాలం అయిపోయిన తర్వాత మనం వెళ్ళి పాదాలు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? నేను సాధు గారి జీవితం రాసేటప్పుడు ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నాకే తెలుసు. ఐ ఎంటర్డ్ సో మెనీ పీపుల్. కొన్ని ప్రదేశాలు కూడా తిరిగాను. నేను ఉన్నప్పుడు నాకు బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు కూడా మాటకు వరసన్న లేకుండా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో నాకు ఒక ఆయన జ్ఞాపకం వచ్చాడు. ఆయన పేరు డేవిడ్, టామిల్ డేవిడ్ అనేవారు ఆయన్ని. బహుశా మీలో చాలామంది పుట్టుండరు. ఆయన ఆంధ్రాకి వచ్చాడు, వాక్యం చెప్పి వెళ్ళేవాడు, పెద్దవాడు. ఆయన సహవాసంలో ఒక వ్యక్తికి బాధ్యతలు అప్పగించి వచ్చేవాడు ఆంధ్రాకి. ఎవరో అతనితో అన్నారు, ఈ సహవాసం డేవిడ్ గారి దవుద్దు కానీ నీ దవుద్దా అన్నారట. అప్పటి నుంచి ప్రారంభమైంది తొలవడం లోపల. ఏమని? మరి నాకంటూ సహవాసం ఉండాలిగా. ఒక మాట అంటాను, సహవాసం యేసుక్రీస్తు ప్రభుదా సాధు సాల్మన్ గారిదా? మాట్లాడండి. మరి అయితే ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువు కోసమేగా వచ్చింది. ఈ సహవాసం కొనసాగేది ప్రభువు కోసమేగా, వెంకటరత్నం కోసం మరొకటి కోసం కాదుగా. ఇవాళ మొన్న యెహోషువ ఉన్నాడు, ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఉంటాడు. మోషే, యెహోషువ, తర్వాత ఇంకొక వ్యక్తి. దేవుడు వాడుకుంటూనే ఉంటాడు. ఒత్తినేళ్ళని తెచ్చాడు, తేడా మానేయడైనా. కానీ మన మనసులు ఏమవుతాయి తెలుసా? స్వార్థం తట్టుకు ఎక్కడ ఆకర్షించబడతామో అక్కడ ఐక్యతకు విఘాతం కలుగుతుంది. తిరిగి తమిళ్ డేవిడ్ గారు వెళ్ళేటప్పటికీ ఆ కుర్రాడు లేడు. సహవాసంలో 30 మందే ఉన్నారు, 120 మంది బయటకు వెళ్ళిపోయారు, వేరే చోట పెట్టేసుకున్నారు. ఏం జరిగిందో అర్థం కాల. గుండెలు బాదుకున్నాడు, ఏడ్చాడు, అంతే. బెడ్ రిడెన్. 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది. ఈజ్ ఆన్ ద బెడ్ ఓన్లీ. బెడ్ మీద ఉన్న తర్వాత అతను ప్రభు నమ్ముకున్నవాడేగా, అంటే మారు మనసు పొందినవాడేగా, దైవాత్మ కలిగిన వాడేగా, వాక్యం తెలిసిన వాడేగా. అతనిలో పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం వచ్చినవాడు వచ్చాడు. ఎందుకని? ఇక చచ్చిపోతాడేమో, చచ్చిపోయే ముందన్నా వెళ్ళి క్షమాపణ కోరుకుందామని వచ్చి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కాళ్ళ మీద చేసి అయ్యా అన్నాడు, అన్నా అన్నాడు. ఇది తిరిగి చూడగానే, అతన్ని చూడగానే ఈయన గుండెలో నుంచి పొంగుకొచ్చింది దుఃఖం. కన్నీళ్లు కారుతుండగా అలా చూశాడు, పలకరించలేకపోయాడు. అలా చూస్తూ ఉండిపోతే, అన్నా నన్ను క్షమించానని ఒక మాట చెప్పన్నా, నీ మీద లేనివి కల్పించానన్నా. నేను ఉంటారు, మనతో ఉన్నవారే మన మీద లేనివి కల్పించేవారుగా ఉంటారు. మన కుటుంబం మీద లేనివి కల్పించేవారుగా ఉంటారు. మన పిల్లల మీద లేనివి కల్పించేవారుగా ఉంటారు. సహవాసం మీద లేనివి కల్పించేవారుగా ఉంటారు. కారణం ఏంటో తెలుసా? సహవాస విచ్చిత్తికి వారు కారణం అవుతారు, ఐక్యతకి కారకులు కారు. గుర్తుపెట్టుకోండి, నేటి సహవాసాలలో 2 పరిచర్యలు కొదవగా ఉన్నాయి. మొదటి పరిచర్య కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 16వ వచనంలో, స్టెఫను ఇంటి వారు పరిశుద్ధుల పరిచర్య కొరకు తమను తాము అప్పగించుకొనిరి. దే ఆర్ నాట్ అపాయింటెడ్, దే ఆర్ అపాయింటెడ్ బై ద హెవెన్. పరలోకం చేత అపాయింట్ చేయబడిన స్టెఫను కుటుంబం అది. వారు అకయ యొక్క ప్రథమ ఫలం వాళ్ళు, ఆసియాలో మొట్టమొదటి రక్షించబడిన వాళ్ళు. పౌలు వారికి బాప్తిసం ఇచ్చాడు. అలాంటి వాళ్ళు తమంతట తామే పరిచర్యకు అప్పగించుకున్నారట. తమంతట తామే. ఎవరు వాళ్ళని బలవంతం చేయలే, పెద్దలు ప్రోత్సహిస్తే చేయలే, సేవకులు ప్రోత్సహిస్తే కాదు, పరిచారకులు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి కాదు. వాళ్ళు మొట్టమొదటి ఫలమైన వారు ఆఖరిగా ఉండడానికి ఇష్టపడ్డారు. సేవకుడికి బాగాలేదా వాళ్ళే ఉంటారు, పెద్దలకు బాగాలేదా వాళ్ళే వెళతారు, విశ్వాసులు బాగాలేదా వాళ్ళే వెళ్తారు, సువార్థికులు బాగాలేదా వారే వెళతారు. వాళ్ళు పరిచర్య చేసేవారుగా ఉంటారు.
నువ్వు ప్రముఖుడు ఉండగోరేవా? ఎలా ఉండాలి? నువ్వు గొప్పవాడిగా ఉండగోరేవా? ఎలా ఉండాలి? అది ఆ స్టెఫన్ కుటుంబంలో కనిపించింది. ఈ పరిచర్య నేటి దినాన లేదు. నెంబర్ 1. రెండవది, సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరిచే పరిచర్య చేసేవాళ్ళు సహవాసాల్లో లేదు. నేడు లేరు. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు తప్ప. అవును, నాకు తెలుసండి. ఓ సహవాసం ఉంది. ఆ సహవాసాన్ని ఓ పెద్ద ఆయన నాకు అప్పగించాడు. అది ఆయన కష్టపడి పెంచినటువంటి సహవాసం. అందులో అంతా కలిపి ఒక 20-25 మంది ఉంటారు. అందరూ బంధువులే, అందరు రక్త సంబంధులే వాళ్ళు. ఆయన, నాన్న నాకు ఒక కొడుకు ఉండేవాడు, ఆ కొడుకు చచ్చిపోయాడు, ఆ కొడుకు స్థాపించిన సహవాసం ఇది, నేను వృద్ధుడిని అయిపోయినాను, అది నువ్వు చూడాలి అన్నాడు ఆయన. నేను చూస్తానని ఆయనకి మాట ఇచ్చాను కనుక చూస్తున్నప్పుడు ఒక అక్క వచ్చేది, ఈ అక్క మీద చెడ్డ చెప్పేది. ఆ అక్క వచ్చేది, ఈ అక్క మీద చెడ్డ చెప్పేది. నేను ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. చిన్నోడిని, నా వయసు అంతా కలిపి 27-28 సంవత్సరాలు. దిగులు పడేవాడిని. వీళ్ళని ఎలా సమాధానపరచాలో అర్థమయ్యేది కాదు. ఏడ్చేవాడిని. ఈ సేవ వదిలిపెట్టి పారిపోదాం అనిపించేది. అలాంటప్పుడు ఒక రోజున ప్రభు ఎందుకు నా మనసులో ఒక ఆలోచన పెట్టాడు. అక్క వచ్చిన తర్వాత, అక్క మీరు పలానా అక్క గురించి ఇలా అన్నారు కదా. అవును, మరి ఆ అక్క నువ్వు ప్రార్థనా పరురాలు ఉందక్క. నిజంగా అంది. ప్రార్థనా పరురాలయ్యా అంది. నీ గురించి మంచి మాట చెప్పిందక్క అన్న. ఏమంది? ప్రేమ కలిగిందయ్యా అంది. ఆ మాట ఆమెతో చెప్పా. 2 వారాల తర్వాత ఇద్దరు పక్కన కూర్చుని లేచి వెళ్ళిపోయేది. ఏం జరిగింది చెప్పండి? గుర్తుపెట్టుకోండి, సమాధానపరచడం అంటే ఇద్దరిని కూర్చోబెట్టి న్యాయాధిపతిగా ఉండడం కాదు సుమా. కాదు, సద్భావనను పెంచగలగడం, ఒకరి ఎడల ఒకరికి ఐక్యతా భావాన్ని తేవడం. ఇది నేటి మన సహవాసాల్లో లేదు. చెప్పండి, మీరు చేశారు? ఈ పరిచయం చేస్తున్నారా? విశ్వాసులకు బాగలేకపోతే పలకరించి దిక్కుందా? సంఘ పెద్దలు వెళ్ళాలి, అంతేగా. సంఘ పెద్దల పని, సేవకుల పని. మీ పని కాదా ఇది? కాదని చెప్పండి. మరి వాళ్ళు ఎందుకు చేశారు? వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇవ్వలేదే. వాళ్ళంతటా వాళ్ళు, క్రీస్తు శరీరంలో నేను ఒక అవయవాన్ని, చిటికిన వెళ్ళే నేను ఎందుకు నా చెవిలో పెట్టుకోవాలి దీన్ని? నేనెందుకు కన్నీరు తుడుచుకోవాలి దీంతో? నేనెందుకు వంగి తీయాలి అని అనుకోలేదు. సుమా, మర్చిపోకండి మీరు ఈ మాట. ఎనాటమీ తెలిస్తే ప్రతి అవయవం మరో అవయవం ఎడల బాధ్యతను చూపిస్తుంది, బాధ్యత కలిగి ఉంటుంది, బాధ్యత కలిగి బతుకుతుంది. కానీ నేటి క్రైస్తవ సంఘాలలో శిరసైన క్రీస్తు యేసునకు సరిగా అతుక్కున్న అనుభవం మనకు లేదు గనుక అతికించేది వాక్యం అని గుర్తుపెట్టుకోండి. ప్రభువుతో సత్య సహవాసం చేస్తే మనం అతికించబడిన వాళ్ళంగా ఉంటాం, మనం ఎదిగే వాళ్ళంగా ఉంటాం, సంపూర్ణత వైపు ప్రయాణం చేస్తుంటాం. ఇది మన నేటి దినాన సహవాసాలలో కొరతగా ఉన్న పరిచర్యలు 2. నేను ఈ వయసులో గమనించి దుఃఖపడుతున్నటువంటి 2 సందర్భాలు ఇవి. మీ సంఘాలలో మీరుంటున్న చోట ఈ రెండింటిని స్వీకరించడానికి ఎవరో ప్రోత్సహించడం కాదు, మీ అంతటా మీరు ఈ పని చేయడానికి ప్రభుకు మిమ్మల్ని మీరు అప్పగించుకుండని మరోసారి చేతులు జోడించి బ్రతిమాలుతున్నాను. ఇక్కడికి రండి. ఇది వారు ఏకమై ఉండవలెనని ఎవరన్నారు చెప్పండి? అంటే ఐక్యత అనేది ప్రభు యొక్క చిత్తం. యూనిటీ ఈజ్ ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవా, నీ చిత్తం తెలియజేయనాయన, నాకు నీ చిత్తం తెలియజేయ ప్రభా. నా పెళ్లి విషయంలో చిత్తం తెలియజేయనాయన, నా కూతురు విషయంలో చిత్తం తెలియజేయనాయన. రివీల్డ్ విల్ ఉంది, విశ్వాసం చేసుకోవాలని. ఇంతకు మళ్ళొకటి కనుక్కోవడం కోసం ఎంత ప్రయత్నం చేస్తుంటామో, నానా తిప్పలు పడుతున్నారు కదా. కానీ బయలుపరచబడిన దేవుని చిత్తం ఉందే, ఐక్యతను కాపాడడం. అక్కడ మాత్రం మనం ఏం బాధ్యులం కానంటూ, మనకు పట్టనట్టు మనం వెళ్ళిపోతాం. చెప్పండి, ఆర్ వి నాట్ రెస్పాన్సిబుల్? బాధ్యులం కదా. రేపు దేవుడి ముందు నిలబడొద్దా మీరు? ఏమండి, అత్తగారు తోడుకోడళ్ళిద్దరి మధ్యన అనేకత సృష్టిస్తుందా? ఇద్దరితో బాగానే ఉంటుంది, కానీ ఒకరితో ఒకరు పడినవద్దు. ఎందుకని?
మీరే చెప్పండి. వాళ్ళు బాగుంటే ఎక్కడ నా నా పెత్తనం చెల్లదు అని కదా. జాగ్రత్త. డిస్యూనిటీ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ డెవిల్. మొదటి వచనం రాస్తూ అంటాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ గలవారై అన్నాడు. ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. నాట్ ఓన్లీ ద విల్ ఆఫ్ ద లార్డ్, బట్ ఆల్సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కోడల్ని కళ్ళతోనే క్రమం చేసేది. ఆమంటే నాకు భయమే, చచ్చే వరకు నాకు భయమే మా అమ్మ అంటే. కానీ అండి, ఎంత భయం, ఎంత క్రమశిక్షణ ఉండేదో. ఒకరోజు నేను ఇంటికి వస్తే వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవడం నాకు తెలీదు. ఎలా ఉంటారు వీళ్ళిద్దరంటే, అమ్మ కూతురులాగా ఉండరు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అత్తగారి మెడకాయ ఇట్లా పట్టుకుని ఈవిడ, ఆమెమో నెత్తి మీద ఇలా కొడుతుంది. ఇలా ఉంటారు. కానీ అప్పుడప్పుడు తేడా వస్తుంది. ఎక్కడ వస్తుంది? నా కొడుకు దగ్గర వస్తుంది. ఆడిని తల్లి ఏమైనా అందా, నాన్న మూరుకోదు. ఇక్కడ వచ్చే తేడా వచ్చింది. నేను వచ్చా, నా భార్యతో ముందే చెప్పా, అమ్మ నేను ఒక్కడిని, ఏ అత్త తల్లి కాదు, ఏ మామ తండ్రి కాడు. వాళ్ళు నిన్ను ఏమీ అనరని నేను అన్నాం. కానీ ఏమీ అన్నా నువ్వు చెప్పినా నేను వాళ్ళతో పోట్లాడినా. నా వల్ల కాదు. ఎందుకో తెలుసా? ఎప్పటిదాకా బాబు మంచోడని చెప్పుకుంటున్నారు, వాళ్ళ అమ్మా నాన్ని ప్రేమిస్తాడని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు నాకు చెడ్డ పేరు వచ్చింది, నీ వల్లనే వచ్చిందంటారు. కాబట్టి నీకు చెడ్డ పేరు వస్తుంది, నాకు కాదు. కాబట్టి నేను పోట్లాడినా. ఒకటి మాత్రం చేస్తా, వాళ్ళు నేను ఎంత గాయపరిచారో దానికి రెట్టింపు నేను ఆదరిస్తా. ఇది మాత్రం చేయగలను అని చెప్పా. నిజానికి ఎప్పుడూ కూడా నా భార్య నా తల్లి మీద నాకు పింతటిలు చెప్పలా. ఆ రోజు ఇద్దరు మాట్లాడుకోవటాలు ఇంటికి వచ్చారు. ప్రార్థన చేసుకుని ఫ్యామిలీ ప్రేయర్ అయ్యాక భోంచేయటం అలవాటు. కొడుకు అప్పుడే నిద్రపోతున్నాడు. ముగ్గురు ఉన్నాం. రాత్రి 11 అయిపోయింది. వాళ్ళ ముఖాలు చూడగానే అర్థమైంది, మాట్లాడుకోవటం లేదు వీళ్ళు. ఎలా ఉన్నారు? ఎడముఖం. అర్థమైంది. నేను మౌనంగా ఉన్నా. అన్నం పెట్టారు, ప్రార్థన చేసిన తర్వాత కలుపుతున్నా, తింటలా. అమ్మ కలుపుతుంది, ఆమె తింటలా. ఈమె కలుపుతుంది, ఈమె తింటలా. ముగ్గురం కలుపుతున్నాం. కలుపుతుండగా అమ్మ ఒక ముద్దట కలుపుకొని ఇలా పైకి తీసింది. నా భార్య చేయి చాపిలా ఉంది. తీసి కోడల చేతిలో పెట్టింది. అప్పటితో అయిపోయింది. నేనంటాను,
మొదట విధేయత చూపించిన వాడు ఐక్యత దగ్గర గెలిచిన వాడు అవుతాడు. అది దీనత్వం. వాక్యం ఎరిగిన వాడు దీనుడవుతాడు. గర్విష్టి కాలేడు. ఆమె పొరపడి నన్ను ఒక మాట అన్నా, నేనెవరిని ఈ ఇంటిలో ఆమె తరువాత ఇస్తానన్నది. కాబట్టి నేను ఆమెకేం చేయాలి? లోబడి ఉండాలి అనుకుని చేయి చాపితే తినే ముద్ద ఆమెకు పెట్టింది. అక్కడితో అయిపోయింది. మళ్ళీ నవ్వుకుంటా ఉన్నారు. నేను అమ్మయ్య అనుకుని ప్రాణం ఊపిరి పీల్చుకుని గదిలోకి వెళ్ళాను. ఊహించండి, ఐక్యతను కాపాడుకోవడం అనే దగ్గర ఏముండాలి? మనకి శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ లేదు ఇవాళ. ఇంట్లో శ్రద్ధ లేదు, సహవాసాల్లో శ్రద్ధ లేదు, వ్యక్తిగతంగా మనకి శ్రద్ధ లేదు. ఈ శ్రద్ధే గనక మనం ఉంటే మన సహవాసాలలో ఐక్యత ఉండేది, ఖచ్చితంగా ఉండేది. ఒకరొక మాట, ఇంకొకరొక మాట, ఒకరి మీద ఒకరు అలగటం, ఒకరిని పిలవలేదని బాధపడటం, ఇవన్నీ ఎందుకు వస్తాయి? అసలు జరిగేది దేవుని పని. చేయనివ్వండి, చేసేవాళ్ళని చేయనివ్వండి. వెనకాల వాళ్ళని ప్రార్థన చేద్దాం. అవును కదా, యుద్ధం చేసిన వాడికి ఎంత జీతమో సామాన్ దగ్గర కావలి ఉన్నవాడికి అదే జీతం కదా. వాక్యం చెప్పేవాడికి ఎంతో, వెనకాల కూర్చుని ప్రార్థన చేసేవాడికి కూడా అదే జీతం కదా. తేడా ఏమన్నా వస్తుందా? ఆయన పక్షపాతి కాడు కదా. కానీ ఐక్యత మీద శ్రద్ధ లేకపోవడం అనేది నేటి దిన సంఘాలలో కనిపిస్తున్న, సహవాసాల్లో కనిపిస్తున్న అతి బాధాకరమైన సంగతి ఇది. ఒకటి, ఐక్యత అనేది ప్రభు చిత్తం, ఐక్యత అనేది విశ్వాసి బాధ్యత. మూడో మాట దగ్గరికి వెళదాం. దయచేసి గబగబా చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండి. అవునా? ఏముంది వాళ్ళలో అంటే యూనిటీ వాజ్ ద టెస్టిమనీ ఆఫ్ ద ఫస్ట్ చర్చ్. తొలినాటి సంఘం యొక్క సాక్ష్యం ఐక్యత. అపోస్తలుల నాటి సంఘ సాక్ష్యం ఏమిటంటే వారు ఐక్యత. కొండపల్లిలో సహవాసం ఉంది. ఆ సహవాసంలో చెల్లుంది. ఆ పిల్ల చేయకుండా ప్రార్థన చేసింది. క్షమించండి, చేయకుండా ప్రార్థన ఏం చేసిందంటే, వాళ్ళ ఆయన ఆర్టీసీలో యూనియన్లో ఉంటాడు. మంచి విశ్వాసి. ఆయన మాత్రం లోకంలో ఉంటాడు. ప్రభువా, ఎంత చెప్పినా ఆయన మారట్లేదు, నాకేదైనా రోగం పెట్టైనా నా భర్తను మార్చేయ అంది. క్యాన్సర్ వచ్చింది. భార్య ఉండదు, చచ్చిపోద్ది అనుకున్నప్పుడండి సహవాసానికి వచ్చేసాడు ఆయన. ఏడవటం మొదలుపెట్టాడు ఆయన. కన్నీళ్ళు ప్రభు పాదాల మీద పడ్డాడు ఆయన. మారాడు. ఈ పిల్లని తీసుకెళ్ళిపోయి గోపిచంద్ గారి హాస్పిటల్లో పెట్టారు. పెడితే సంఘం అప్పట్లో 40 మంది 50 మంది ఉండేవాళ్ళు. ఈ 40-50 మంది రాత్రి హాస్పిటల్ చుట్టూ పండుకుని ఉండేవాళ్ళు. రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. బతకదేమి, ఇంత గడ్డైపోయింది అని అంటే, మీరు చేయండి సార్, మీ ప్రయత్నం మీరు చేయండి, రేడియేషన్ స్టార్ట్ చేయండి. రేడియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక రెస్పాండ్ కాదు అనుకున్నటువంటి క్యాన్సర్ కణితి పెద్ద గడ్డ పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది. చిన్నదవటం ప్రారంభమైంది, మరింత చిన్నదైపోయింది. ఆ తరువాత ఆయన అన్నాడు, తీసిన తర్వాత చూడడానికి వచ్చామ్మా, ఎవరు వీళ్ళంతా? ఇంతమంది అన్నదమ్ములు నీకు ఉన్నారా? మీ నాన్న ఏం ఫ్యామిలీ ప్లానింగ్ ఏం చేయించుకోలేదని అడిగాడట ఆయన. ఇంతమంది అన్నదమ్ములా? ఎలా సాధ్యమైంది? ఇది నేటి మన సంఘ సాక్ష్యం కాదు కదా. దయచేసి చెప్పండి. వాక్యాన్ని ప్రేమించేవాడు ఐక్యతను ప్రేమిస్తాడు. వాక్యాన్ని స్వీకరించిన వాడు ఐక్యత కోసం తపన చెందుతాడు. ఐక్యత అతనికి ఆకలి దప్పిక అవుతుంది. తండ్రి చిత్తం నెరవేర్చటం. నాకు ఏమన్నారైనా అస్సుకారు బావి దగ్గర శిష్యులతో, నాకు అన్నము అన్నారా? మరి
బాధ్యత అదైతే, బాధ్యత అంటే ఎంత మేర ఆకలి దప్పికలు తీర్చుకోవడం అనేది ఎంత బాధ్యతగా ఫీల్ అవుతామో అది కదా బాధ్యత నెరవేర్చటం మనం. బట్ వేర్ ఆల్ ఫర్గాటెన్, మర్చిపోయాం, ఎప్పుడూ పోయింది. లేదది ఐక్యత కోసం మనం ఏమీ లేదు. జస్ట్ వేర్ ఆల్ స్పెక్టేటర్స్. వస్తాం, కూర్చుంటాం, వాక్యం వింటాం, మన దారిని మనం వెళ్ళిపోతాం, అంతే. మనకు మనం అంతే. జాగ్రత్త, జాగ్రత్త. ప్రతిదానికి ఆయన లెక్క అడుగుతాడు. రక్షించబడిన ఈ సహవాసంలో, ఎదుగుతున్న ఈ సహవాసంలో నీ వంతు నువ్వు చేయకుండా ఉంటే దేవునికి లెక్క చెప్పవలసిన వాడు అవుతావని జాగ్రత్త కలిగి ఉండు, మర్చిపోకు. 1, ప్రభు చిత్తం ఐక్యత. 2, విశ్వాసి బాధ్యత ఐక్యత. 3, సంఘ సాక్ష్యం ఐక్యత. 4వది చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగొచ్చా? ప్లీజ్ అడగొచ్చా? సాధు సాల్మన్ గారిని ఏడిపించిన వాళ్ళు లేరా? బ్రదర్ చెప్పండి, లేరా? తమ్ముడు లేరా? రాసేటప్పుడు నేనే ఏడిపించానయ్యా అని ఏడ్చిన వాళ్ళు నేను కలుసుకున్నాను. నన్ను బట్టి ఆయన చాలా ఏడ్చాడని ఏడ్చిన వాళ్ళు నేను చూశాను. చచ్చిపోయేటప్పటికైనా ప్రయోజనం ఉంది. ఈరోజు కూడా మనం ఏడ్పించిన వాళ్ళు అనేక మంది, కానీ వెళ్ళి నన్ను క్షమించు అని అడిగావా? వాళ్ళతో మనసు కలుపుకోవడానికి ఏమి ఇష్టపడ్డావా? ఒకే సంఘం కదా, ఒక సహవాసం కదా, స్థానిక సహవాసంలో మీరున్నారే. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ కార్యం చేస్తాడు? ఏక మనసు లేని చోట పరిశుద్ధాత్మనికి చోటివ్వం. వాక్యంలో నుంచి జీవం ప్రవహించడానికి ఆస్కారం ఉండదు. నో డౌట్ ఇన్ ఇట్, నో డౌట్ ఇన్ ఇట్. నాకు బాగా జ్ఞాపకం ఉందండి. రక్షించబడి సేవకు వచ్చిన తొలి దినాల్లో ఎవరైతే హెమాహమీలుగా ఉన్నారో వాళ్ళతో ఐఆమ్ ద లాస్ట్ వన్, ఐఎమ్ ద యంగెస్ట్ వన్, కుక్కమూతి పిందనిన వాళ్ళలో వాళ్ళందరూ పీక్స్కి వెళ్ళిపోయారు. స్టిల్ ఐఎమ్ వాకింగ్. కానీ ఒకటి, నేను వాళ్ళలో నుంచి ఒక్కడుగు వెనక్కి వచ్చేయడానికి కారణం ఏంటో చెప్పన? కులాలను గురించి మాట్లాడుకోవడం. వాళ్ళ నుంచి బయటకు వచ్చేట కారణం చెప్పన? ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం. మౌనంగా ప్రక్కకు వచ్చేయడానికి కారణం చెప్పన? వారి నోటి వెంట పరుష పదజాలం రావడం. సామాన్యమైన ఒక కల్చర్డ్ మ్యాన్ మాట్లాడే మాటలు, ఆ మాటలు నేను సేవకుల నోట విన్నాను. అప్పుడు అనుకున్నాను, అప్పుడు నేను పశువుణ్ణి, ఎదుగుదల లేదు, చిన్నోడిని నేను. వీటికే నేను బెంబేలు ఎత్తిపోయి దూరంగా జరిగా. ఆలోచించండి, వ్యక్తి ఆత్మ స్వభావంలో నుంచి శరీర స్వభావంలోనికి రావడానికి అట్టే సమయం పట్టదు. చాలా త్వరగా శరీర స్వభావంలోకి వచ్చేస్తాం మనం. అప్పటిదాకా ప్రేమగా మాట్లాడతాం, కానీ కొంచెం స్వయానికి నొప్పి తగిలితే వెంటనే శరీరంలోకి వచ్చేస్తాం. వచ్చినప్పుడు గబాలన మాట జారిపోతాం, ఎదుటివారు గాయపడతారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు మనస్తాపం చెందుతావు. చచ్చా, ఎందుకన్నాను? సహిస్తే పోయేది కదా అని. విచిత్రం ఏంటంటే, సహించడం నేర్చుకున్నాను. ఏమన్నా మాట్లాడినాం, విమర్శిస్తున్న ఎదురు చెప్పను, మౌనంగా వెళ్ళిపోతాను. వెళ్ళి నా ప్రభువుకు మాత్రమే చెప్పుకుంటాను. నాతో ఉన్నవాళ్ళు విమర్శిస్తున్నారని తెలిసినా ఐ నెవర్ ఓపెన్ మై మౌత్. నేను నా నోరు తెరవను. వాళ్ళని పిలిచి వీళ్ళు అన్నామంటే అడగను. ప్రభువుకు మాత్రం చెప్పి మౌనంగా వెళ్ళిపోతుంటాను. నాకు తెలుసు ఒకటి ఏంటంటే, పిలిచినవాడు నమ్మదగినవాడు. ఈ సేవ నేను అనుకుని రాలా. ఆయన నా అంతటా నేనేమి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలా. నా అంతటా నేను వాక్యం ఆయనే నేర్పించాడు.
సహవాసాన్ని ఇచ్చాడు, అన్నోళ్ళని ఇచ్చాడు, ప్రేమ గలవాళ్ళని ఇచ్చాడు. వాళ్ళు నేర్పించారు, నేర్చుకున్నాను. ఈ దినాన్న నేను ఒకరికి మాదిరిగా ఉండాలన్న ఒక చిన్న తలంపు సహించడానికి కారణం అవుతుంది, అంతే. గుర్తుపెట్టుకోండి, సహించిన వాడిని ధనుడని కొనుచున్నాం కదా, అవునా? సహించినప్పుడు చెప్పండి, ఇప్పుడు వాక్యం నిలిచి ఉంటుంది. సహించని వాని అంతరంగంలో వాక్యం ఉండడానికి ఆస్కారం ఏది? మీరే చెప్పండి. ఎవరి అంతరంగంలో ఉంటుంది? నిజానికి 119వ కీర్తన చదువుతున్నప్పుడు ఆ కీర్తన శ్రమలను గురించి చెప్పేటువంటి కీర్తన, కష్టాలను గురించి చెప్పే కీర్తన. అందులో నేను 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 అనే పదాలు సుమారుగా 8 సార్లు ఉన్నాయి. 8-9 సార్లు ఉన్నాయి. 9 సార్లు అతని దుఃఖమే కనపడుతుంది. 9 సార్లు దుఃఖపడుతూనే ఉంటాడు కీర్తనాకారుడు. ఆ మధ్యలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే అర్థం చెప్పనా? ఈ వాక్యమేనయ్యా నేను సరిగా ఉండడానికి కారణం, ఈ వాక్యమేనయ్యా నేను సరిగా నడవడానికి కారణం, ఈ వాక్యమేనయ్యా నేను దిద్దుబాటు చేసుకోవడానికి కారణం అని వాక్యాన్ని ప్రపంచానికి ఎత్తి చూపించిన ఓ అద్భుతమైన కీర్తనాకారుడు 119వ కీర్తనలో. కానీ ఆ కీర్తన అంతటిలో కనిపించేది ఏమిటో తెలుసా? ఎక్కడ ఇతరులను దూషించడం. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కనపడతాడు. మరి మన సంగతి ఏమిటి? మన మీద మనం ఆధారపడతాం, దేవుని మీద ఆధారపడాం, వాక్యం మీద ఆధారపడాం. వాక్యం చదివాం, నా తట్టు తిరిగి నెమ్మది నాయనా అని. అప్పుడు అనుకున్నాను, ఇది ఇవ్వు నాయన చాలు నాకు. వాడు ఉదయకాలం నా ప్రార్థన అది, ఇది ఇవ్వు చాలు నాయన, ఇది ఇవ్వు చాలు. దీనికోసం ఇవ్వు అంటే తిరిగాడు ఇచ్చేస్తాడా? నేటి క్రైస్తవ్యంలో వచ్చిన గొప్ప ప్రమాదం ఏంటి అంటే, దయచేసి వినండి, ఎవ్రీ బిలీవర్ ఇస్ రెస్పాన్సిబుల్. విశ్వాసి తన బాధ్యతను విస్మరించకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఖమ్మంలో పెళ్లి చేస్తా ఉంటే వాక్యం చెప్పడానికి పిలిచారు నన్ను. వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు అన్నాను, మంచి వివాహానికి 4 నియమాలు అని చెప్తున్నా. ఒక ఆయన అన్నమాట, పెద్ద ఆయన బిషప్ గారు అంటారంట. ఆయన వచ్చాడు. విచిత్రం ఏంటంటే పెంటెకోస్టల్లో కూడా బిషప్లు వచ్చేసారు. ఎవరు లోదరంలో ఉండేవాళ్ళు, పిఎస్ఐలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రతి చోట బిషప్లు వచ్చేస్తున్నారు. మనం ఏం చేయలేం. అంటే ఏమైంది? రోమా సార్వత్రిక సంఘ ప్రభావం సంఘాలను మళ్ళా తిరిగి ఆక్రమించుకుంటున్న కాలంలో దుఃఖపరితులమై ఉన్నాం మనం. ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మను పొందితే అన్నీ ఆయనే చూసుకుంటాడు అన్నాడు. చెప్పిన ప్రసంగం అంతా పోయింది. ప్రేమించక్కర్లా, విధేయత చూపించక్కర్లా, భయం కలిగి ఉండక్కర్లా, ఇవేం అక్కర్లా, ఆయనే చూసుకుంటాడు. ఆ పని చేయబాకండమ్మా. పొయ్యి ముట్టించకుండా ఆయనే చూసుకుంటాడు అనుకుంటే పిల్లలు చేస్తారు ఆకలికి. బాధ్యత నుండి క్రైస్తవ్యాన్ని వేరు చేసేటువంటి దుఃఖకరమైన బోధలు ఈ దినాన్ని బయలుదేరాయి. ప్రమాదకరం. మర్చిపోకండి ఈ విషయం. ఐక్యత అనేది ప్రభు చిత్తమైతే, దేవుని చిత్తమైతే, ఐక్యత అనేది విశ్వాసి బాధ్యత అయితే, ఐక్యత అనేది చెప్పండి మూడవది ఏం చెప్పాను? సంఘ సాక్ష్యం కదా. 4 దగ్గరికి వెళదాం రండి. నాలుగోది ఇదేగా చదివింది. అదేమిటంటే, ఒక సేవకుని సంతోషం పరిపూర్ణం కావాలి అని అంటే సంఘం ఐక్యతగా ఉండాలి. సంఘ ఐక్యత సేవకుని సంతోష పరిపూర్ణానికి రహస్యం. ఏమండి, తమ్ముడున్నాడు,
ఇన్ని మీటింగ్స్. అప్పుడప్పుడు రాత్రిపూట 12-1 ప్రాంతంలో సేవ చేసే సేవకుల్ని జ్ఞాపకం చేసుకుంటాను. వాళ్ళలో తమ్ముడు స్వామి గుర్తొస్తాడు. ఆరోగ్యం బాగోదు, కాలు బాల, తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు ఎవరు కనపడినా స్వామి గురించి ప్రస్తావన వస్తే అసలు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా తిరుగుతున్నాడయ్యా పిల్లోడు అని చెప్తా. నిజమేనా అన్నయ్య అంటారు, ఎవరు లేదనరు. తీరా సరిగ్గా స్టేషన్లో దిగ్గానే ఎదురొచ్చి గనక సహవాసాన్ని గురించి చెప్పకూడని మాట ఎవరైనా చెప్తే అక్కడే కూలి పడిపోడండి. జాగ్రత్త. ఒక సేవకుడు సంతోషంగా ఉండాలి, మీ మధ్యలో సేవ చేయాలి. సేవకుడిని మీరు ఏడిపించాలి అంటే అనైక్యతని మీరు తెచ్చిపెట్టాలి. మీరు ఐక్యంగా ఉన్నారా, పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తాడు. మీ సేవకుడు సంతోషంగా ఉంటాడు, సంఘానికి మంచి సాక్షి ఉంటుంది, మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వాళ్ళు అవుతారు. ఐక్యత కాపాడుకోవడం దగ్గర మీ వంతు బాధ్యత మీకుంది అనే సత్యం ఎప్పుడు మర్చిపోవద్దు. పౌలు గారండి ఐక్యతను కాపాడేటువంటి ప్రయత్నాలు చేశాడు. ఎలా చేశాడు ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. దయచేసి ఫిలిప్పీ పత్రిక దగ్గరికి రండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రభువునందు ఏకమనస్కులై ఉండవల్లని యూయేదియను సుంటికైను బ్రతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు. విన్నారా మీరు మాట? 2వ వచనంలో 2 స్త్రీలు ఉన్నారు. అమ్మా, నన్ను తిట్టుకోరుగా. సంఘ అనైక్యతకు విత్తనం, బీజం మీ దగ్గరే పడుతుంది. వాళ్ళు నిన్ను పిలిచి కూర్చోబెట్టారే, నిన్ను పిలిచి ప్రార్థనని ఇవ్వలేదే అంటది ఇంటికి వెళ్ళగానే. ఈయన అప్పటిదాకా దేవుని చిత్తం అని వాక్యం అని విన్నవాడు పరవశించిపోయి ఇంటికి వెళ్ళగానే, ఏమయ్యా నిన్ను కూర్చోబెట్టింది మెదలకుండా ఎందుకు? నేను పిలిచి వాక్యం ఇవ్వాలని, ప్రార్థన ఇవ్వాలని, పాట పాడమని పిలవద్దా అని అనగానే, నిజమే కదా, అసలు సంగతే మర్చిపోయి. ఏమి రేపుతుంది? బలహీనమైన ఘటం కదా, నీ స్వయాన్ని రేపుతుంది, నీ శరీరాన్ని బయటకు తెస్తుంది, ఆత్మలో నుంచి బయటకు రావడానికి కారణమవుతుంది. సిస్టర్స్, దయచేసి చెప్తున్నాను, సంఘాన్ని గురించి ఇంటి దగ్గర మాట్లాడకండి. సంఘ పెద్దల గురించి పిల్లల ముందు మాట్లాడకండి. సేవకుల గురించి మీ పిల్లల ముందు మాట్లాడకండి. మీరు అలా మాట్లాడిన దినాన్న మీ పిల్లల చెవులు మీరు కోసేస్తారు. వారు వాక్యం వినరు, రక్షించబడరు. సంఘంలో ఉన్న రాజకీయాలను మీరు ఇంట్లో మాట్లాడొద్దు. మాట్లాడి పిల్లల్ని చేతుల నాశనం చేసుకునేది మీరు. ఐక్యతను కాపాడుకోవలసిన మీరు మీ పిల్లల్లో విషబీజాలు నాటితే వాక్య బీజం మొలవడానికి అవకాశం ఎక్కడుంది చెప్పండి? వాడు పీజీ చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు, చాపలేస్తాడు, అన్నీ వేస్తాడు, మారు మనసు పొందేమంటే పొందలేదన్నయ్య అంటాడు. ఎందుకని? ఏం పొందుతామన్నా, మా సహవాసంలో ఐక్యత లేదు, ఓ పెద్దకి ఇంకో పెద్దకి పడదు అంటాడు. అనైక్యత దైవాత్మ కార్యానికి మంచి నేలగా ఒక వ్యక్తి హృదయం మారకపోవడానికి కారణం అవటం లేదా? ఇక్కడ యూయోదియ సుంటికైలు 2 ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏక మనసు లేని వాళ్ళు. అంటే సంఘం వీళ్ళ వల్ల 2గా చీలేటువంటి ప్రమాదంలో ఉన్న రోజులు ఇవి. అప్పుడు ఈ ఉత్తరం రాశాడు. రాస్తూ సంఘానికి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడో చూడండి. ఏక మనసు కలవారుగా ఉండాలని వాళ్ళని బ్రతిమాలాడు. తరువాత అన్నాడు, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా సువార్తలో ప్రయాసపడిన వారి మధ్య కూడా ఏక మనసు లేకుండా చేసే ప్రమాదం ఉంది. అంతేకాదు, చూడండి, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. చచ్చిపోతే పరలోకం వెళ్తారు వాళ్ళు. కానీ ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేసి అనైక్యతకి కారకులుగా వాడుకునేటువంటి ప్రమాదం ఉంది.
అయినా అన్నాడు మాట్లాడుతూ, వారికి సహాయము చేయమని నిన్ను వేడుకుంటున్నా. హెల్ప్ దెమ్, హెల్ప్ దెమ్, హెల్ప్ దెమ్. ఏ హెల్ప్ చేయాలి మనం? ఏం చేయాలి? వారిద్దరి మధ్యలో ఏకమనసు వస్తే పని ఎంత బాగా జరుగుతుంది. వారిద్దరూ కలిసి నడిస్తే ఎంత బాగుంటుంది. వారిద్దరూ కలిసి మోకరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇద్దరు ఏకీభవించి కదూ భూమి మీద. అది లేకుండా చేశాడే వీళ్ళిద్దరి మధ్యలో. ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నామే మన మధ్యలో. ఇది ఐక్యత కలుగు చేయడం కోసం పౌలు గారు ఒక అద్భుతమైన ఉదాహరణను ఫిలిప్పీ సంఘానికి రాసిన సందర్భం ఇది. 4 మాటలు చెప్పాను కదా, 5వ మాట చెప్పి ముగిస్తాను. వెళ్ళిపోదాం. 5వ మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని చెప్పనా. ఇప్పుడు ఐక్యతను కాపాడుకోవడానికి గాడ్ గేవ్ ఎ ప్రిన్సిపల్, ఒక నియమాన్ని ప్రభు ఇచ్చాడు. దీన్ని ఐక్యతా నియమం అంటాం. ఒకరికంటే ఒకరు గనులు అని ఎంచుకోండి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒకరికంటే ఒకరు గనులు అని ఎంచుకోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది చెప్పండి. పైన అన్నాడుగా, అవునా? ఏమన్నాడు? కక్ష చేత గాని వృధాతిశయం చేత గాని ఏమి చేయొద్దు. బిలీవర్స్ కదా మీరు, విశ్వాసులు కదా మీరు, ఆయన రక్తంతో కడగబడ్డారు కదా, ఆయన ఆత్మకు ఆలయమయ్యారు కదా. ఇలాంటి మీరు కక్షతో చేస్తారా ఏదైనా పని? కక్షతో పలుకుతారా మీరు? అలా చేయొద్దు. వృధాతిశయం చేత అంటే అతిశయించటం అనేది వృధా. నేను అతిశయించి మాట్లాడడం మానేసుకుంటే, కక్షను విడిచిపెట్టేసుకుంటే వినయమైన మనసు వస్తాయి. ఈ రెండింటిని విడిచిపెట్టుకుంటే వచ్చేది అది వినయ మనసు. ఒకసారి ఆలోచించండి. నేను మాట చెప్తాను. అదేమిటంటే, అత్తగారిలో చాలా లోపాలు కనపడవచ్చు, కోడల్లో చాలా లోపాలు కనపడచ్చు. కానీ కోడల్లో మంచి లక్షణాలు ఏం లేవా? అత్తగారిలో ఒక్క మంచి లక్షణం కూడా కనపడదా? జ్ఞాపకం పెట్టుకోండి. ఎదటి వారిలో ఉన్న శ్రేష్టతను చూడడం నీకు అలవాటైతే, ఎదటి వారిలో ఉన్న ఔన్నత్యం నువ్వు చూడడం నీకు అలవాటైతే, ఖచ్చితంగా అనేక విషయాలలో మనకంటే వారు యోగ్యులు, మనకంటే వారు ఘనులు. నేను డెలిబరేట్గా ఒక సంగతి చెప్తాను. వాళ్ళిద్దరూ లేరు కాబట్టి ఒక ఆయన పేరు చెప్పను. జీడిఎం చర్చెస్లో ఓఎం అంకులు ఉండేవాడు, ఓఎం ప్రసాదరావు. ఆయన నన్ను చిన్న కొడుకు అనేవాడు. ఓ రాత్రి ఆయన నేను మిడ్-నైట్ 1 మీటింగ్స్ అయిపోయి ఇంటికి వచ్చాం. అమ్మ నిద్రపోతా ఉంది, మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. నాకు ఆయన ఏ ఉద్యోగం విడిచిపెట్టేశాడో తెలుసు. రిజిస్ట్రార్గా పనిచేస్తూ రిజైన్ చేసి అంబాసిడర్ ఫర్ క్రైస్ట్లోకి వెళ్ళాడు. అక్కడ నుంచి బయటకు వచ్చేయడానికి కారణం ఒక ఆయన పేరు చెప్పను. ఎంత బాధ పెట్టి, ఈయన మంచిగా వాక్యం చెప్తున్నాడని, మంచి ప్రామినెన్స్ వస్తుందని. ఆయనకు తమిళియన్. మొత్తానికి ఈయన బయటికి నెట్టేసినంత పని చేశాడు. బయటకు వచ్చాడు ఆయన. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో సంఘాల పరిస్థితి బాల. ఆ పరిస్థితుల్లో భుజానేసుకున్నాడు, నిలబడ్డాడు. నేను అడగకూడదు, ఆయన్ని అడిగాను. అంకుల్ వాట్ అబౌట్ అని ఆయన పేరు చెప్పి, ఆయన సంగతి ఏంటి, మీరేమనుకుంటున్నారన్న. నాకంతా తెలుసు. ఆయన అన్నాడు, బాబు, దేవుని పని ఎడల చాలా శ్రద్ధ కలవాడయ్యా. నాకు దుఃఖం వచ్చింది.
మెడబెట్టి బయటికి గెంటేసిన వాడు అతను ఆర్గనైజేషన్లో నుంచి. అతని గురించి ఈయన అంటున్నాడు, దేవుని పని విషయంలో చాలా శ్రద్ధ గలవాడయ్యా. అప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని. అవునా? ఒక మాట అంటాను, ప్రభువు కూడా శిష్యుల్ని ఘనపరిచాడు. మీకు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. ఆయన నాకంటే గొప్ప కార్యాలు అంటే మీరేమనుకుంటున్నారు? అద్భుతాలు, సూచక్రియలు ఇవనుకుంటున్నారా? కానీ నేను అలా అనుకోవట్లా. నేనేమనుకుంటున్నాను చెప్పనా? మీరు అనిదా భావించొద్దు. ఒకవేళ నా తలంపు, ఇది నా తలంపే, నా తలంపు తప్పు అయితే క్షమించండి. చూడండి, నేను ఉన్న ఈ దేహం ఉందే సిన్లెస్ బాడీ, మీది సిన్ఫుల్ బాడీ. ఈ దేహంలో నేను పవిత్రునిగా ఉన్నాను, ఆ దేహంలో మీరు పవిత్రులుగా ఉండడం నాకంటే గొప్ప కార్యమే. అది నా ప్రియరక్షకుడు శిష్యులను చూసి అన్నమాట. అవునా కాదా? అది నిజమైతే ప్రభువే మనలో మేలు చూడగలిగినప్పుడు, మనల్ని సృజించినవాడు, మన లోపాలు ఆశాంతం ఎరిగినవాడు, మనల్ని గణపరచడానికి ఇష్టపడి పాదాల వరకు వంగినవాడు కదూ. మరి మన సంగతి ఏమిటి? ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం.